పకోడీలు అమ్మిన అంబానీ, కట్ చేస్తే లక్షల కోట్లకు అధిపతి. ధీరుభాయ్ అంబానీ సక్సెస్ స్టోరీ సాధించాలనుకునేవారు తప్పక తెలుసుకోండి. భారతీయులంతా తప్పక తెలుసుకోవాల్సిన రిలయన్స్ సక్సెస్ స్టోరీ. ఇండియాలో అంబానీల గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా అంబానీల పేరు సెటిల్ అయిపోయింది. లక్షల కోట్ల సామ్రాజ్యం అంబానీల కుటుంబ సొంతం. కానీ ఇంతటి సామ్రాజ్యానికి పునాదులు వేసిన ఘనుడు ధీరుభాయ్ అంబానీ చిన్నతనంలో పకోడీలు అమ్మాడు. అసలు అంతటి ధనవంతుడు పకోడీలు ఎందుకు అమ్మాల్సి వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. 28 డిసెంబర్ 1932లో గుజరాత్ లోని చోర్వాడ్ గ్రామంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో ధీరజ్ లాల్ హీరాలాల్ అంబానీ జన్మించాడు. ఆ పిల్లాడే ధీరుభాయ్ అంబానీ. ఆ పిల్లాడి తండ్రి హీరాచంద్ గోవర్ధన్ బాయ్ అంబానీ స్కూల్ టీచర్ గా పనిచేసేవాడు. 5 ఏళ్ల వయసులో మన అంబానీ బహదూర్ ఖాన్జీ స్కూల్లో అడ్మిషన్ పొందాడు. కానీ ధీరుభాయ్ తన కుటుంబ పరిస్థితిని చూసి తండ్రికి సహాయంగా ఉండాలని అనుకున్నాడు. అందుకు ఏదైనా పని చేసి బాగా డబ్బులు సంపాదించాలని కలలు కన్నాడు. 5 పిల్లలతో తన తండ్రికి ఇంటి నిర్వహణ కష్టమవుతుందని తెలుసుకుని ఇక బడికి వెళ్లడం మానేశాడు. కానీ అది ఆయన తండ్రికి అంతగా నచ్చలేదు. ఏం చేద్దామా అని అనుకుంటూ రోజులు గడుపుతున్న ధీరుభాయ్ సడన్ గా ఓ రోజు ఓ గుడికి వెళ్లాడు. ఆ గుడిలో ప్రతి ఏడాది ఫిబ్రవరిలో జాతర జరుగుతుందని, ఆ సమయంలో అనేక మంది అక్కడికి వస్తారని అంబానీ తెలుసుకున్నాడు. అక్కడే ధీరుభాయ్కి ఓ ఆలోచన తట్టింది. జనాలు బాగా వచ్చే సమయంలో ఇక్కడ పకోడీల పాకెట్ మనీతో బిజినెస్ స్టార్ట్. తండ్రి ఇచ్చిన పాకెట్ మనీని పోగు చేసి దానితో ఓ టేలను కొని బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈ బిజినెస్ మొదట్లో బాగానే నడిచినప్పటికీ తర్వాత భక్తుల సంఖ్య తగ్గడంతో బిజినెస్ పడిపోయింది. ఇలా సమయం వృధా చేయడం వల్ల ఏం రాదని గ్రహించిన అంబానీ తన వద్ద ఉన్న టేలను అమ్మేసి వచ్చిన డబ్బులను బ్యాంకులో జమ చేశాడు. ఆ సమయంలో అనేక మంది యెమెన్ వెళ్లేవారు. 1950లో యెమెన్ కు తన పెద్దన్న రమణిక్ లాల్ తో కలిసి వెళ్లాడు. యెమెన్ లో ఓ పెట్రోల్ బంక్ లో పనికి కుదిరాడు. అక్కడ తన తెలివితేటలతో ఫుల్ సేల్స్ చేశాడు. దీంతో ధీరుభాయ్ పనితనానికి మెచ్చి వారు ఆ బంక్ కు మేనేజర్ ని చేశారు. అప్పుడు ధీరుభాయ్ కి నెలకు 300 రూపాయల జీతం వచ్చేది. బంక్ జాబ్ చేస్తూనే ఖాళీ సమయంలో మరో దగ్గర క్లర్క్ జాబ్ చేసేందుకు ధీరుభాయ్ సిద్ధమయ్యాడు. అలా ధీరుభాయ్ జీవితం సాగిపోతోంది. ధీరుభాయ్ కి చాయ్ అంటే చచ్చేంత ఇష్టం. అందరు భారతీయుల్లానే ధీరుభాయ్ కూడా చాయ్ లవర్. అప్పుడు చాయ్ ని తాగేందుకు ధీరుభాయ్ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి రోడ్ సైడ్ చాయ్ తాగడం, మరోటి దండిగా కాసులు పెట్టి 5 స్టార్ హోటల్లో చాయ్ తాగడం. ధీరుభాయ్ మాత్రం రెండో ఆప్షన్ ఎంచుకున్నాడు. ఇలా ఖరీదైన 5 స్టార్ హోటల్లో చాయ్ తాగుతున్న ధీరుభాయ్ కి ఓ కొత్త విషయం తెలిసొచ్చింది. అదే యెమెన్ లో 100 రూపాయల నాణేల్లో అంతకంటే ఎక్కువ విలువ గల బంగారం లభిస్తోందని. ఇక వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాణేలను కరిగించేందుకు ధీరుభాయ్ ఒక మెషిన్ సెటప్ చేసుకున్నాడు. ఇలా కొద్ది రోజుల్లోనే వేలు లక్షల సంఖ్యల్లో 100 రూపాయల నాణేలను కరిగించడం మొదలుపెట్టాడు. ఇలా మార్కెట్ లో నాణేలు తగ్గేసరికి ఆ విషయం గవర్నమెంట్ వద్దకు చేరింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న గవర్నమెంట్ విచారణ ప్రారంభించింది. దీంతో మొత్తం డబ్బులు పట్టుకుని ధీరుభాయ్ ఇండియాకు పయనమయ్యాడు. అలా 1958లో ఇండియాలో అడుగుపెట్టాడు. జాబ్ వదిలేసి వచ్చాడని తెలిసిన వెంటనే ధీరుభాయ్ తండ్రి అతడి మీద ఫుల్ సీరియస్ అయ్యాడు. కానీ అంబానీ మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ఎందుకంటే అంబానీ ప్లాన్ అంబానీకుంది. రిలయన్స్ ఆవిర్భావం. యెమెన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత కొద్ది రోజులు ఊళ్ళోనే గడిపాడు. కోకిలాబెన్ ను వివాహం చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేసేందుకు ముంబై బయలుదేరాడు. అలా 1958లోనే ధీరుభాయ్ దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో అడుగుపెట్టాడు. కేవలం 50,000 రూపాయలు పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేశాడు. రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ పేరుతో మసాలాల వ్యాపారం షురూ చేశాడు. ఇలా మసాలాల వ్యాపారం చేయడం కంటే నూలు వ్యాపారం చేయడం సులభం, అందులో మస్తు లాభాలుంటాయని అంబానీ గ్రహించాడు. కానీ ఇంత పెద్ద వ్యాపారం చేసేందుకు తన వద్ద సరిపడా నిధులు లేవని తెలుసుకున్న అంబానీ తన కజిన్ చంపక్ లాల్ ధమానీతో కలిసి వ్యాపారం మొదలుపెట్టాడు. ఇలా కొత్త ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యే ముందు అంబానీకి ఎన్నో
చిక్కులు ఎదురయ్యాయి. కానీ తనదైన తెలివితేటలతో ధీరుభాయ్ అంబానీ ఆ చిక్కులన్నింటినీ దాటుకుని ఆ రంగంలో అగ్రగామిగా ఎదిగాడు. కానీ అప్పటికే ఆ రంగంలో ఉన్న కొంతమందికి ఇది అంతగా రుచించలేదు. ధీరుభాయ్ వల్ల వాళ్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, లాభాలు తగ్గుతున్నాయనే అక్కసుతో ఓ కలెక్టర్ కు డబ్బులిచ్చి ధీరుభాయ్ అంబానీ గోడౌన్ కు తాళం వేసేలా చేశారు. కానీ ధీరుభాయ్ ఏమాత్రం భయపడలేదు. తన యూనియన్ లో ఉన్న అందరితో కలిసి స్టాక్ మొత్తం ఆ కలెక్టర్ ఇంటి ముందర వేసి తన నిరసన తెలియజేశాడు. ఈ విషయం పై అధికారుల వరకు చేరి చేసేదేం లేక ఆ కలెక్టర్ గోడౌన్ తాళాలు తీశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చంపక్ లాల్ ధీరుభాయ్ మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. 1965లో చంపక్ లాల్ దేరుకుప్పం పట్టి పెట్టాడు. 1965లోనే ధీరుభాయ్ గుజరాత్ లో సొంతంగా రిలయన్స్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేర కొత్త వ్యాపారాన్ని షురూ చేశాడు. ఇక అక్కడి నుంచి మనోడు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఇక అప్పుడు సర్కారు విదేశాల నుంచి ఈజీగా ముడి వస్తువులను దిగుమతి చేసుకునేలా చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టాలతో ధీరుభాయ్ బిజినెస్ మరింత రాకెట్ లా దూసుకెళ్లింది. దీంతో అంబానీ తన పెద్దన్న కూతురు విమల్ అంబానీ పేరిట కొత్త బ్రాండ్ ను క్రియేట్ చేసి విదేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టాడు. ధీరుభాయ్ ప్లాన్స్ వల్ల ఆ రంగంలో ఉన్న మిగతా వ్యాపారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వరల్డ్ బ్యాంక్ ధీరుభాయ్ టెక్స్టైల్ మిల్ ను సందర్శించి ఇండియా యొక్క బెస్ట్ టెక్స్టైల్ మిల్ అని, ఇక్కడ నాణ్యతా ప్రమాణాలను గురించి మెచ్చుకుంది. కానీ ఇతరుల విజయాన్ని ఓర్వని వారు, జీర్ణించుకోలేని వారు అన్ని రంగాల్లో ఉంటారు. అలాగే ధీరుభాయ్ మీద కూడా తప్పుడు ఆరోపణలు చేసి కేసు పెట్టించారు. కానీ ఆ ఆరోపణల నుంచి అంబానీ బయటకొచ్చారు. అనతి కాలంలోనే అంబానీ బట్టల వ్యాపారం కోట్లకు పడగలెత్తింది. 1985లో రిలయన్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కాస్త రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా మారింది. ఇకపోతే 1976 నుండి 1977 మధ్య కాలంలో కంపెనీ వార్షిక టర్నోవర్ 70 కోట్ల రూపాయలకు చేరుకుంది. 1978 జనవరిలో ధీరుభాయ్ అంబానీ తన కంపెనీని స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేశాడు. మన దేశంలో ఐపీఓకు వచ్చిన మొదటి దేశీయ కంపెనీ రిలయన్స్ కే కావడం గమనార్హం. బాంబే మరియు అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అయింది. కేవలం 10 రూపాయల విలువతో 2.8 మిలియన్ల ఈక్విటీ షేర్లను మదుపరుల కోసం మార్కెట్లో ఉంచారు. దాదాపు 50,000 మంది ఈ షేర్లను కొనుగోలు చేశారు. ఇక ఆ సక్సెస్ తర్వాత ధీరుభాయ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంబానీకి 16 ఫిబ్రవరి 1986లో మొదటిసారి హార్ట్ అటాక్ వచ్చింది. ధీరుభాయ్ అంబానీ పొజిషన్ క్రిటికల్ గా ఉందని వైద్యులు చెప్పారు. కుటుంబం మొత్తం ఫుల్ టెన్షన్ లో ఉన్నా కానీ ధీరుభాయ్ అంబానీ మాత్రం వెరవలేదు. తన కొడుకు ముఖేష్ అంబానీని దగ్గరికి పిలుచుకుని, బేటా నువ్వేం చింతించకు, నేను బాగానే ఉన్నాను అని అన్నారు. అప్పుడు ఆయన చావు నుంచి బయటపడ్డా కానీ అతడి కుడి చేతికి పక్షవాతం వచ్చింది. ఇక ధీరుభాయ్ అంబానీ వర్కౌట్లు చేయాలని, డైట్ మెయింటైన్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. దీంతో కొద్ది రోజుల్లోనే ఆయన చేయి మామూలు స్థితికి వచ్చింది. ఇక ఆ తరువాత ధీరుభాయ్ కి గోల్డెన్ ఎరా నడిచింది. ఆయన స్థాపించిన అన్ని బిజినెస్లు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. ఇక 24 జూన్ 2002లో మరోసారి హార్ట్ స్ట్రోక్ రావడంతో అంబానీ గారు స్వర్గస్థులయ్యారు. కానీ బ్యాడ్ లక్ మాత్రం ధీరుభాయ్ ని తన కొడుకుల రూపంలో వెంటాడిందనే చెప్పాలి. తన ఇద్దరు కొడుకులు భేదాభిప్రాయాలు, పొరపొచ్చాలతో విడిపోయారు. చిన్న కొడుకు అనిల్ అంబానీ అంతగా డెవలప్ కాకపోయినా గానీ, పెద్ద కొడుకు ముఖేష్ అంబానీ మాత్రం ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఆసియాలో అత్యంత ధనవంతుడిగా పేరు గడించాడు. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహం మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఆ వివాహం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలను ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చేసిన అంబానీ ఫ్యామిలీ మరి పెళ్లిని ఎంత గ్రాండ్ గా చేస్తారో అని అంతా వెయిట్ చేస్తున్నారు.